మనకి డోర్ టు డోర్ కలెక్షన్స్ చేస్తూ అలాగే వేస్ట్ సెగ్రిగేషన్ చేస్తూ ఆ వేస్ట్ని కూడా మనం ఒక రిసోర్స్గా మార్చడానికి కావాల్సిన వర్మీ కాంపోస్టింగ్ ఉండొచ్చు. అలాగనే ప్లాస్టిక్ని కూడా మనము సోర్స్ నుంచే సెగ్రిగేట్ చేసి దానికి కావాల్సిన యాక్షన్ తీసుకోవడం ఉండొచ్చు. ఇవన్నీ కూడా చేస్తున్నాము. మనకేంటంటే వేరే నగరానికి మన నగరానికి చాలా డిఫరెన్సెస్ ఏంటంటే మన నగరం మధ్యలోనే 3 కెనాల్స్ వెళ్తాయి. ఒకవైపు బుడమేరు, ఒకవైపు కృష్ణ. సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్. ముఖ్యంగా సిటీ ఫేస్ చేసేది ఏంటంటే మనకి మలేరియా, అంటే ఇన్ ద సెన్స్ ఓపెన్ వాటర్ ఉంది కాబట్టి మస్కిటో బ్రీడింగ్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో శానిటేషన్తో పాటు మనం యాంటీ మలేరియల్ ఆపరేషన్స్ కూడా కంటిన్యూస్లీ చేయకపోతే సిటీ హైజీనిక్గా ఉండలేము. అలాగే హెల్త్ హజార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకున్న ఛాలెంజెస్ మధ్యలో కూడా మన ఎంటైర్ శానిటేషన్ వింగ్ ఉండొచ్చు. అలాగనే ఎంటైర్ కార్పొరేషన్ అన్ని లెవెల్లో కూడా జోనల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, అలాగనే ప్రతి సచివాలయం స్థాయిలో కూడా మనం ఎఫర్ట్ పెడుతూ ఈ ఒక డే టు డే యాక్టివిటీస్ని ప్రొజెక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చినా కూడా మనం వాస్తవంగా ఏం చేస్తున్నామో దాన్నే మనం చూపిస్తాము. ప్రతి రోడ్లో కూడా బిన్స్ ఉంటాయి. అలాగనే మీరు కూడా చూస్తున్నారు స్టేట్ గవర్నమెంట్లో ప్రతి జనవరి నుంచి ప్రతి మంత్ కూడా ఒక థీమ్ పెట్టుకుని మనము ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణ కింద కూడా మనం కార్యక్రమాలు చేస్తున్నాము. సో లాస్ట్ మంత్ రిసోర్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఎవ్రీ థర్డ్ వీక్ మనం చేస్తున్న యాక్టివిటీలో థర్డ్ మంత్ మనము ప్రత్యేకంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంటైర్ స్టేట్లో ప్రత్యేకంగా మన కార్పొరేషన్లో కూడా థీమ్ బేస్డ్ను ప్రతి సచివాలయం స్థాయిలో కూడా దీనిపైన అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఇట్లా మనకు వచ్చే టీంకి అలాగే స్వచ్ఛ సర్వేక్షణ కింద, స్వచ్ఛ భారత్ కింద, స్వచ్ఛ ఆంధ్ర కింద అన్ని చర్యలు కూడా తీసుకుంటూ మన విజయవాడ నగరంలో మనం చేస్తున్న ఎఫర్ట్ని ప్రొజెక్ట్ చేయడానికి అన్ని అవకాశాలు మనం ఉంది కాబట్టి ప్రొజెక్ట్ చేస్తున్నాం.